వాళ్ళని ఏదో చెప్పబోతుంటే అడ్డుకుంటావేంటి పెద్ద బాబు? ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి గొడవ పడ్డారు అంకుల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. పిన్ని బాబీలు నేను తీసుకొస్తాను మామ్, మీరేం వరీ అవ్వకండి. మీరందరూ జట్టుగా ఉన్నాక నువ్వేలా భరోసా ఇస్తావు చిన్న బాబు? మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మీడియాకి తెలియకుండా భవానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించమని చెప్పండి. అలాగే అఖిల. కారులో వెళ్తారా డాడ్? నీకేమైనా పనుందా? ఉన్నా తన కారులో వెళ్తాడు. మీరు బయలుదేరండి. పేపర్ ఈ రోజుదేనా డాడ్? సారీ. ఏంటి మహి ఇది? సారీ డాడ్. ఏమైంది మహి? డాడ్ మీద కాఫీ పడిపోయింది బ్రో. అయ్యో పార్వతి, త్వరగా వాటర్ తీసుకుంటా, వెళ్ళి క్లీన్ చేయి. అత్తకి పెద్ద బాబు గారు. ఆగు పార్వతి, ఆగు. నువ్వు నీళ్లు తీసుకొచ్చినా అంకుల్ క్లీన్ చేసుకోరు. వెళ్దాం అఖిల. ఎందుకు అమ్మాయి గారు అట్టా అన్నారు? అమ్మయ్యా బావా, మహి కావాలని కాఫీ పడేలా చేశాడు. కార్ డిక్కీలో చంద్రముఖి. ఏంటి మీరు అనేది? అవును బ్రో, అందులోకి ఎలా వచ్చిందో తెలీదు. స్పృహలో కూడా లేదు. మై గాడ్, అమ్మ చూస్తే ప్రాబ్లం అవుతుంది. వెంటనే తనని అవుట్ హౌస్ కి షిఫ్ట్ చేయండి, క్విక్. రా బ్రో. ఐష్ ఒకసారి పట్టుకో. చంద్రముఖి, 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 చంద్రముఖి మాట్లాడలేదు బ్రో. లే చంద్రముఖి. లే చంద్రముఖి. మహి, నీళ్ళు చల్లమనరా. చల్లుదినా. చంద్రముఖి, లే చంద్రముఖి. చంద్రముఖి, చంద్రముఖి. అరికాలు రాస్తే మేలుకొస్తుంది పెద్ద బాబు గారు. త్వరగా చేయి పార్వతి. చంద్రముఖి, చంద్రముఖి, రబ్ చెయ్యి. చంద్రముఖి లే. మహి, బ్రో శ్వాస సరిగ్గా అందట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్దామా? డాక్టర్ని ఇక్కడికి రప్పించాలి గాని తనని ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేవు. అమ్మ వాళ్ళకి తెలిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇంతసేపు డిక్కీలో ఉన్నందుకు శ్వాస అడ్డం ఇబ్బంది అయి ఉంటుంది బావా. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి లే. చంద్రముఖి లే. కళ్ళు తెరు చంద్రముఖి. కళ్ళు తెరు చంద్రముఖి. చంద్రముఖి. కళ్ళు తెరు చంద్రముఖి. చంద్రముఖి, నువ్వు స్ప్రోలోకి వస్తేనే అమ్మ వాళ్ళకి నిజం ఏంటో తెలుస్తుంది. నువ్వు మాట్లాడకపోతే నీలా మరీ నిర్దోషిగానే ఉండిపోతుంది. ప్లీజ్ చంద్రముఖి, తన నిజ స్వరూపం అందరికీ తెలియాలి. ఆ రాక్షసి తప్పించుకోకూడదు. కళ్ళు తెరు, కళ్ళు తెరు చంద్రముఖి. చంద్రముఖి, ప్లీజ్ చంద్రముఖి. చంద్రముఖి, చంద్రముఖి లే. చంద్రముఖి లే. లే చంద్రముఖి. మహి, ఐశ్వర్య, చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. ఏమైంది? మహి, చంద్రముఖి లే. థ్యాంక్ గాడ్, చంద్రముఖి స్పృహలోకి వచ్చింది బ్రో. చంద్రముఖి, చంద్రముఖి, దేవా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? అవును బ్రో, చంద్రముఖి మాట్లాడగలుగుతుంది. చంద్రముఖి మా జీవితాల్లో
సీక్రెట్ ని తొలగించాలని నీకు మాట వచ్చినది. నువ్వు కళ్ళు తెరిచినావు. నేను చచ్చిపోను పార్వతి. ఆ రాక్షసిని చంపేదాకా బతుకుతాను. నేను మీకు చేసిన ద్రోహానికి క్షమాపణలు అడుగుతున్నాను. పర్లేదు చంద్రముఖి, నువ్వు మారావు, అదే చాలు. అయినా నువ్వు కార్డిక్కిలు ఎలా ఉన్నావు? ఆ రౌడీ పెదవాళ్ళు అందులో పడేశారు. వాళ్ళ బారి నుండి దేవా నన్ను కాపాడినా చూడలేకపోవడంతో మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకెళ్లి టిక్కిలో వేశారు. అఖిలాంటికి నిజం చెప్పకుండా చచ్చిపోతానేమోనని బాధపడ్డాను. నేను బతికాను దేవా, ఇక ఆలస్యం చెయ్యొద్దు. నన్ను ఆంటీ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఆ రాక్షసి ఎదురు తిరుగుతాది, సన్న జాగ్రత్తగా ఉండాలా. దాని ఆటలిక సాగవు పార్వతి. నీలంబరి ప్రాణమైన తీస్తాను కాని దానికిక్క భయపడేది లేదా. మామ్ కారులో నువ్వు ఉండడం, ఇంటికి రావడం అంతా కల్లా ఉంది. భగవంతుడు మనకి హెల్ప్ చేశాడు బావా. ఇప్పుడు చంద్రముఖి మాట సాయం చేస్తే దేవత అవుతుంది. నేను దేవతను కాను ఐశ్వర్య. నిజం చెప్పడానికే బతికాను. నన్ను తీసుకెళ్ళండి. ముందు నువ్వు వాటర్ తాగు చంద్రముఖి, రిలాక్స్. తనకి వాటర్ ఇవ్వండి. ఇదిగో తాకు. నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే చాలు. మిగిలిందంతా ఆ రాక్షసి పతనాన్ని చూడటమే. అమ్మా 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 ఆంటీ, అంటే ఆగాగు. మళ్ళీ ఏంటే? డిక్కీలోనే ఉందని చెప్పారు కదా, అంకుల్ కారులోనే చంద్రముఖి ఉందని చెప్పారు కదా. రా. సరే పద చూద్దాం. గట్టిగా తీ. లాక్ చేస్తుంటే ఎలా వస్తుంది నీలమ్మా? టెన్షన్ లో నువ్వేం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. కీస్ తీసుకొద్దాం పదవే. రా. ఏయ్, ఏంటి వెతుకుతున్నారు? గాలాడట్లేదక్కా. ఏసీ రిమోట్ ఎక్కడ పెట్టారా అని వెతుకుతున్నావు. 24 గంటలు ఇంట్లో లేకుండా బయటే ఉన్నారు. ఏమైపోయారో ఏంటోనని మేం కంగారు పడుతుంటే మీరిప్పుడొచ్చి ఏసీ రిమోట్, టీవీ రిమోట్ అని వెతుకుతున్నారా? నిన్న రాత్రంతా ఎక్కడున్నారు భవానీ? అదో పెద్ద గాథ బావు గారు. షడప్. వంకర్లు తిరగకుండా సూటిగా సమాధానం చెప్పు. వాడెవడో తెలీదక్కా. మమ్మల్ని కిడ్నాప్ చేసి చంద్రముఖి ఎక్కడుందో చెప్పమని టార్చర్ అంటే టార్చర్ పెట్టాడు. చూడు ఒళ్ళంతా ఎలా అయిపోయిందో. చంద్రముఖి కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేశారా? చంద్రముఖి ఎప్పుడో చచ్చిపోయింది కదా. నీలాంబరి చంపేసింది కదా. అవును అంకుల్, కానీ వాడెందుకు తన గురించి ఎంక్వైరీ చేశాడో ఏం అర్థం కావడం లేదు. నేనే చంపేశానని చెప్తే మమ్మల్ని చంపేస్తాడని మాకేం తెలియదని చెప్పావా ఆంటీ? అలా చెప్పగానే వదిలేశాడా? లేదు బావగారు, వాడు చాలా సాడిస్ట్ లా ఉన్నాడు. గాజు పెంకులు మీద పడేసి గాయాల పాలు చేసి కారం కూడా చల్లాడు. మొత్తానికి వాడిని మేము డైవర్ట్ చేసి తప్పించుకొని వచ్చేసాం అంకుల్. లేదంటే మమ్మల్ని ఇద్దరిని చంపేసేవాడు. వాడు కన్ఫర్మ్ గా ఆ చంద్రముఖి మనిషి అయి ఉంటాడు. అవునక్క,
ఆ చంద్రముఖి తాలూకు వాళ్లే మమ్మల్ని కిడ్నాప్ చేశారనుకుంటా. అబద్ధం 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 అబద్ధం. చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖినే, నేనే చంద్రముఖిని. గుండె ఆగిపోయిందా? ఆగక్కడ. ఇంకా నిలబడతారే? రివాల్వర్ తీసుకురండి. నాగపడగల చంద్రముఖి నా ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఒక్క నిమిషం కూడా దాన్ని ఇంట్లో గాలి పీల్చుకొనివ్వను. ఒక్క నిమిషం ఆంటీ, ఒక్క నిమిషం తర్వాత మీరు నన్ను చంపేయండి ఆంటీ. కానీ ఈ ఒక్క నిమిషం మాత్రం నేను చెప్పేది వినండి. నేను చెప్పే నిజం తెలుసుకుంటే దుర్మార్గురాలైన నాగపడగల చంద్రముఖి ఎవరో మీకే తెలుస్తుంది. నీలాంబరి అని పేరు పెట్టుకుని వచ్చిన ఈ పాముని రివాల్వర్ తో షూట్ చేస్తారో, కత్తి తీసుకొని నరికేస్తారో అది మీ నిర్ణయం. అంటే అది ఏ నువ్వు మాట్లాడుకో. మాట మార్చినా నీ ఆయుష్ మాత్రం పెరగదు. అంటే నేను ఈ ఇంటికి ద్రోహం తలపెట్టాలని వచ్చాను, కానీ నా తోడు పుట్టిన ఈ రాక్షసి వల్ల మారిపోయాను. కవల పిల్లలుగా పెరిగిన మేము ఈ నాగుపడగల సర్పం పేరు కూడా చంద్రముఖినే. మీరు చంపుతారని తెలిసినా కూడా మీ గడపలో అడుగు పెట్టానంటే నా ఆవేదన అర్థం చేసుకోండి. అవునమ్మగారు, ఎప్పటి నుంచో నిజం చెప్తున్నాను, కానీ ఎవరూ నమ్మలేదు. ఈ నీలాంబరి మిమ్మల్ని మాయసేసింది. ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనే పెద్దబాబు గారిని చేసుకోవాలనుకుంది. ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టి అందరినీ అంతం చేయాలనుకుందమ్మా. దిస్ ఇస్ టూ మచ్. అన్యాయం అంటే లేని పని నిందలన్నీ వేస్తున్నారు. ఇది ఆ రోజు షూట్ చేసే బతికిందంటే మళ్ళీ ఇప్పుడు చావడానికే వచ్చింది. పెద్దబాబు గారు, ఏం జరుగుతుంది? నీలాంబరి, పెద్దబాబు గారు, చంద్రముఖిని సంపాయాలని చూస్తుంది. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నిజాన్ని మాత్రం చంపనివ్వం. అవును, షూట్ చేయాలంటే నన్ను ఐశ్వర్యం కూడా షూట్ చేయండి. ఈ ఇంట్లో వాళ్ళందరినీ చంపాలనుకున్నావు కదా నీలంబరి, నువ్వు అనుకున్న పని జరిగిపోతుంది. షూటర్స్ ఆపండి. ఏం జరుగుతోంది ఇక్కడ? పెద్దబాబు, నీలాంబర్ని అనుమానించినా నేనేమీ అనలేదు. చివరికి DNA టెస్ట్ చేశాక ఇద్దరి రక్తం వేరు అని తెలిసింది. ఇంకా ఈ నిందలేంటి? ఈ ఇంటి ఆగర్భ శత్రువైన చంద్రముఖిని నమ్మి ఈ ఇంటి కోడలు నీలాంబరిని టార్గెట్ చేస్తున్నారా? అంకుల్, అది రూపం మార్చుకున్నప్పుడు రక్త మార్పిడి కూడా చేయించుకుంది. అందుకే DNA టెస్ట్ లో కూడా దొరకలేదు. ఈ విషయం మీకు చెప్పాలనుకున్న రోజే ఇది నన్ను రాజయ్యని షూట్ చేసింది. అప్పుడు గురి తప్పింది, ఇప్పుడు ఇప్పుడు తప్పదు. ఆంటీ తీసుకోండి, ఈ రివాల్వర్ తో మీరే దాన్ని షూట్ చేసేయండి. ఇది మా మీద పగబట్టి కిడ్నాప్ చేయించి మమ్మల్ని చంపాలనుకుంది. అవునక్క, పెదబాబుని పక్కకు జరగమను. ఆ చంద్రముఖిని చంపేయక్క, చంపేయ్. వద్దు. అమ్మా, అమ్మా వద్దు.
నేను దీన్ని చంపేయాలని చూసినందుకే బతికొచ్చి ఇప్పుడు నన్ను ఇరికించాలని చూస్తుందంటే. ఆంటీ దాని మాటలు నమ్మకండి. నమ్మితే దారుణం జరుగుతుంది. కట్టుకథలు అల్లకండి. నా కొడుకు, మా చిన్న కోడలు మీ మాయ మాటల్లో పడిపోయారు. నేను నిన్నేలా నమ్ముతాననుకున్నావు? నువ్వు మా శత్రువ్వి. శత్రువు మీ పక్కనే ఉందంటే దాన్ని మాత్రం నమ్మకండి. వేడుకుంటున్నాను. నేను చస్తాను అని భయం లేదా అంటే పగ ప్రతీకారం అని పెరిగాను. దాన్ని ఇంటికి పంపించి అనుకున్నది సాధించాలి అని అనుకున్నాను కానీ నాకు తోడబుట్టింది నన్ను రాజయ్యని చంపేస్తుంది అని అనుకోలేదు. దేవ ప్రేమించిన పార్వతి ఈ కుటుంబం కోసం ప్రాణాలైనా అర్పిస్తుందంటే ఇంటి పరువు ప్రతిష్ట కాపాడడం కోసం తనెన్ని త్యాగాలు చేసిందో నాకు కూడా తెలుసు. నువ్వు పార్వతి గురించి చెప్తే నా మనసు కరిగిపోతుందనుకున్నావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఐ విల్ షూట్ యు. మామ్, అమ్మా, చంద్రముఖి ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డుగా పెడతాం. తప్పుకో పెద్ద బాబు. మీ అందరినీ పురిడి కొట్టించిన ఈ రాక్షసి చావాలి. అమ్మా, అమ్మా, ఆవేశపడుకో, అర్థం చేసుకోమా. శత్రువు చంద్రముఖి కాదు, నీలాంబరే. నీ పక్కనే నిలబడి ప్రశ్నించాల్సిన నేను నీ ఎదురుగా ఉన్నాను. తప్పుకో పెద్ద బాబు. అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. లేదమ్మా, తప్పుకోను. తప్పుకోనమ్మా. ఈ ఇంటి క్షేమాన్ని కోరే చంద్రముఖిని చంపేస్తానంటే నేను తప్పుకోనమ్మా. నా ప్రాణమైనా తీసుకుంటాను గాని తనని మాత్రం చావనివ్వను. పెదబాబు. అవును డాడ్. అఖిల, చంద్రముఖిని వదిలేయాలి అంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. ఆంటీ దీన్ని వదలకండి ఆంటీ, చంపేయండి. అక్క, చంద్రముఖిని చంపేయక్క, చంపేయక్క. ఇది నా తోడబుట్టిందని నిరూపించడానికే నన్ను వదిలేశారనుకుంటాను. నిజాన్ని నిరూపించాక నేను చచ్చిపోయినా పర్వాలేదు. దాన్ని మాత్రం వదల్లాంటి. మీ ఇంటి కోడలు నీలాంబరి కాదు అని మీ చేతనే చెప్పిస్తాను. షట్ అప్. క్షమాభిక్ష పెట్టాక వెళ్ళిపోవాలి. నోరు పారేసుకుంటే ప్రాణాలు పోతాయి. అంకుల్ ఇంకా మీరు అర్థం చేసుకోలేదు. జస్ట్ డాడ్, మీరు చంద్రముఖి రూపాన్ని చూసి తనే శత్రువు అనుకుంటున్నారు. అమ్మ, అది వెళ్ళిపోండి. చంద్రముఖి అన్న పేరు కూడా ఇక్కడ వినపడకూడదు. పెద్దబాబు, మీరు నమ్మిన ఆ శత్రువుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం. వెళ్ళండి. అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా, Get ప్లీజ్. out. అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది. వెళ్ళండి. రండి రండి పెద్దబాబు గారు. అమ్మా, ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. ఆంటీ. డాడ్, బతికిపోయాను అనుకుంటున్నావేమో. నిన్ను వదిలిపెట్టను. చంద్రముఖి నిన్ను చంపేస్తుంది. చంపేలా చేస్తాము. అమ్మయ్యా, నీలమ్మా, టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే పైకి పోయేవాళ్ళవే. నాకంటూ ఎవ్వరూ లేరంటీ. నా అక్కని ముందు చంపేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి దాని ప్రాణం పోతుంది. చంద్రముఖి, చంద్రముఖి,
నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని దేవసార్ టెన్షన్ పడుతున్నారు. థ్యాంక్ గాడ్ నువ్వే కనపడ్డావు. దేవుడికి థ్యాంక్స్ చెప్పినా వినడం లేదా? చంద్రముఖి నువ్వు మాట్లాడగలుగుతున్నావా? మాట్లాడగలిగినా లాభం లేదు. నిజం చెప్పినా అర్థం చేసుకోలేనప్పుడు మాట పడిపోతేనే బాగుంటుందనిపిస్తుంది. అయితే అఖిలాండేశ్వరి మేడం గారు నువ్వు చెప్పింది నమ్మలేదన్నమాట. ఆంటీ నమ్మదో, నమ్మాలో వద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు.